హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరికీ కార్తీక మాసం స్పెషల్ ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈవెన్ దో కారం కూడా వేసుకోము. ఎందుకంటే కారంలో కూడా వెల్లుల్లిపాయ వేస్తాం కాబట్టి అండి. ఇది ఎలా వండుకోవాలా అనేది నేను చూపించేస్తాను. నాకు చిన్న పని చేయండి ఈసారన్నా. ప్లీజ్ అండి కామెంట్ చేసి ఉల్లి వెల్లుల్లి లేని కూరలు అనేవి నాకు కొంచెమే తెలుసు, మీరు చెప్పండి. నేను ఒకవేళ ట్రై చేయగలుగుతానేమో చూస్తాను. ఎందుకంటే నాకు తెలిసిందైతే నేను వండేసాను. కారంలో కూడా వెల్లుల్లిపాయ వేస్తారు కాబట్టి కారం కూడా వేసుకోకూడదు. అలాంటివి చెప్పండి, పప్పు కాకుండాను. ఇక మనం అనపకాయ తీసుకుని సన్నగా ముక్కల్లా తరిగేసుకోండి. అలాగే పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అంతే అండి. కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ముందుగా కొంచెం చింతపండు నానబెట్టుకోండి. పులుపు వరకు వేసుకుంటే చాలామంది ఇంగువ కూడా తీసుకోవాలి. పులుపు వేసుకున్నారనుకోండి, పులుపు ఉంచుకోండి. ఉప్పు దాకా వేసుకుని సరిపోతుంది. ఆవపిండి కూడా నేను వేస్తాను. పులిహోరలా ఉంటుంది అన్నం తినేటప్పుడు అనేసి కలుపుకొని తింటుంటే ఈ కర్రీ. అందుకని చెప్పేసి ఆవపిండి కూడా లాస్ట్లో బాగా చల్లారిపోయాక కూర కొంచెం కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకుని 3 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని మన పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత వెంటనే మన ఆనపకాయ ముక్కలు వేసేసేయండి. అవి ఓన్లీ వాటర్ కట్ట వేయకూడదు, మామూలుగా మగ్గిపోతాయి. మగ్గిపోయిన తర్వాత లేతగా ఉంటే పర్వాలేదు, గట్టిగా ఉన్నదనుకోండి నీళ్ళు మూత పెట్టుకోండి ఆనపకాయ అనేది. ఇవి బాగా మగ్గిపోయింది అనుకున్న తర్వాత మనం ఉప్పు, పసుపు వేసుకొని మరింత మగ్గపెట్టేసుకొని ఇలాగా మనం కొంచెం ఆవాలు తీసుకుని ఇలాగా పేస్ట్ లాగా మన రోల్ ఉంటుంది కదండి, అందులోనే పేస్ట్ చేసుకోండి. ఆ పేస్ట్ కూడా పక్కన పెట్టుకోండి. అలాగే చింతపండు కూడా గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ అంతా అయిపోయింది అనుకున్నాక చింతపండు గుజ్జు వేసేసి కొంచెం ఫ్రై చేసేసేయండి. ఫ్రై చేసి స్కిప్ అయిపోయిందండి అది. చేసేసుకొని కొంచెం ఇంకా బాగా కలిపేసుకొని ఇంక స్టవ్ ఆపేసుకోండి. ఆ చింతపండు గుజ్జుతో తినేసే వాళ్ళు అక్కడ దాకా తినేయండి. ఇంకా కాదు కొంచెం టేస్ట్గా ఉండాలి అనుకుంటే కొంచెం ఆవపిండి తీసాను కదండి, ఇది బాగా చల్లారిపోయాక కలిపానండి నేను కర్రీలో. కొంచెం కలిపేసుకుని ఒక 10 మినిట్స్ వదిలేసేయండి, అంతే అండి. మనం అన్నంలోకి సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పులిహోర తిన్నట్టే ఉంటుంది మొత్తానికి అన్నం తింటున్నప్పుడు. నేను చెప్పిన పని మటుకు చేయండి. అల్లం వెల్లుల్లి లేని కర్రీస్ అనేవి నాకు కామెంట్ చేయండి. పప్పు అది నాకు తెలుసండి, పప్పు కాకుండా ఇంకా అంతే ఎంతో రుచిగా ఉండే మన అనపకాయ ఆవపెట్టిన కూర అని కూడా అంటారు దీన్నే. ఇదేంటంటే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తిన స్వామిలకి అందరికీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.